అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్ల తయారీకి కౌంట్ డౌన్ షురూ. అగ్ని 5 ను బంకర్ బస్టర్ గా మార్చబోతున్న డిఆర్డీఓ సంస్థ. పాక్ భూగర్భ అణుస్థావరాలే భారత్ బంకర్ బస్టర్ల లక్ష్యమా? ఫోర్డో నటాంజ్ ఇరాన్ చాలా తెలివిగా భూగర్భంలో నిర్మించిన అణుస్థావరాలు ఇవి. వీటిని కొట్టడం ఎవరి తరం కాదని టెహ్రాన్ భావించింది. ఎంతటి శక్తివంతమైన బాంబులు పడ్డా ఈ స్థావరాలు చెక్కు చెదరవని నమ్మింది. కానీ ఆ అంచనాలు తప్పని ఒక బాంబు నిరూపించింది. తాను దిగితే ఎంతటి శక్తివంతమైన భూగర్భ స్థావరమైనా ధ్వంసం కావాల్సిందేనని తేల్చేసింది. టెహ్రాన్లోని కాన్ఫిడెన్స్ ను ఖతం చేసేసింది. దాని పేరే GBU-57/A మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్. దీనికి మరో పేరు బంకర్ బస్టర్. 60 మీటర్ల లోతుకు చొచ్చుకెళ్లి లక్ష్యాన్ని ధ్వంసం చేయడంలో బాహుబలి బాంబులుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వాటిపైనే భారత్ ఫోకస్ చేసింది. అది కూడా అమెరికా బంకర్ బస్టర్లను తలదన్నేలా మరింత శక్తివంతంగా తయారు చేయబోతుంది. అందుకు డిఆర్డీఓ ఎంచుకున్న మిసైల్ ఏంటో తెలుసా? ప్రళయానికి నిలువెత్తు రూపం భారత బాహుబలి మిసైల్ అగ్ని 5. అగ్ని 5 ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే ఉపరితలం నుంచి వాయుతలంలోకి ప్రయోగించగలిగే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అన్నమాట. 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దీని సాయంతో దాడి చేయొచ్చు. అంటే చైనా మొత్తంతో పాటు ఆఫ్రికా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లోని లక్ష్యాలపై అగ్ని 5 సాయంతో దాడులు చేయొచ్చు. 50,000 కేజీల బరువుండే ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. 1500 కేజీల అణు వార్ హెడ్ తో ఇది దాడులు చేస్తుంది. ఈ ప్రత్యేకతలే అగ్ని 5 ను భారత్లోని మోస్ట్ డెడ్లియెస్ట్ మిసైళ్ల సరసన నిలిపాయి. మరోవైపు అగ్ని 5 క్షిపణిని కన్స్టరైజ్ క్షిపణిగా మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతారు. కనిస్టర్ అంటే గొట్టం లాంటి పరికరం. దీని నుంచి కూడా అగ్నిని ప్రయోగించేందుకు వీలు పడుతుంది. ఫలితంగా అగ్ని 5 మిసైల్ ను రోడ్డు లేదా రైలు మార్గాల్లో ఈజీగా తరలించి ప్రయోగించవచ్చు. అన్ని రకాల వాతావరణాల్లో తరలించి ప్రయోగించేందుకు కన్స్టరైజేషన్ ఉపయోగపడుతుంది. ఈ క్షిపణి పాకిస్తాన్తో పాటు డ్రాగన్ కంట్రీని వణికిస్తోంది. డిఆర్డీఓ ఈ క్షిపణి ఆధారంగానే బంకర్ బస్టర్ను రూపొందించాలనుకుంటోంది. అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కు అత్యంత బరువైన వార్ హెడ్ ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డిఆర్డీఓ తెలిపింది. తొలుత 2 వేరియంట్లలో ఈ కొత్త మిసైల్ ను తయారు చేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యం మీదకు జారి విడిచాక అది నేలలో ఏకంగా 80 నుంచి 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అమెరికా దగ్గరున్న బంకర్ బస్టర్ బాంబులు కేవలం 60 మీటర్ల లోతు వరకే వెళ్లి దాడి చేయగలవు. సాధారణంగా అగ్ని 5 మిసైల్ గరిష్టంగా 5000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దానికి భిన్నంగా తాజా వర్షన్ 2500 కిలోమీటర్లు మాత్రమే పయనిస్తుంది. దూరం కంటే అత్యంత బరువును మోయగలిగేలా కొత్త వేరియంట్లను సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనికి అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకొనిపోయేలా కొత్త తరహా మెకానిజంతో దీనిని సిద్ధం చేస్తున్నారు. నిజానికి అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణులు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు లక్ష్యంపై జారి విడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్థ్రోప్ B2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు 1000 కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది.
అందులో భాగంగా ఇప్పటికే తన అమ్ముల పొదిలో ఉన్న అగ్ని 5ను ఈ కార్యం కోసం డిఆర్డీఓ ఎంచుకుంది. అంతేకాదు, మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్లలో 2 వేరియంట్లు సిద్ధం కాబోతున్నాయి. ఒకటి భూతలం మీది లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాలు లేకుండా పేల్చేస్తుంది. వివరంగా చెప్పాలంటే పాక్లో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడానికి వీలుగా అన్నమాట. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లిన తర్వాతే పేలుతుంది. 2 వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఎంత బరువైన బాంబులు ఉన్న దేశాల సరసన ఇండియా నిలుస్తుంది. శత్రువుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. నిజానికి బంకర్ బస్టర్ బాంబుల తయారీలో వేగమే గేమ్ చేంజర్. బాంబు ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ 2 వేరియంట్లను తయారు చేస్తున్నారు. భూతల లక్ష్యాలను ఛేదించే వేరియంట్ మ్యాక్ 8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ధ్వంసం చేసే వేరియంట్ను మ్యాక్ 20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతివేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రం చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటవైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనికి రక్షణగా ఉంటుంది. యుద్ధ క్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధ ట్యాంకులు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్ను నాశనం చేస్తే వార్ జోన్లోని బలగాలకు దిశానిర్దేశం కరవవుతుంది. దీంతో శత్రు బలగాలను నిలవరించడం ఇండియన్ ఆర్మీకి తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంచర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాలన్నా బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అయితే భారత్ ఇప్పుడే బంకర్ బస్టర్లపై ఫోకస్ చేయడానికి ఒక బలమైన రీజన్ ఉంది. పాకిస్తాన్ అణుస్థావరాలే ఆ కారణం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పదే అణుదాడి ప్రస్తావన చేసి పాకిస్తాన్ రెచ్చిపోయింది. భారత్ తమపై దాడికి దిగితే అణుదాడి చేయడానికి వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చింది. అదే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు లేకపోతే, పాక్ భూగర్భ అణుస్థావరాలు సైతం ధ్వంసమైతే, మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్ లక్ష్యం ఇదే కావచ్చన్న చర్చ జరుగుతోంది. పాక్ భూగర్భ అణుస్థావరం పేరు కిరాణా హిల్స్. పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పాకిస్తాన్ రక్షణ శాఖకు ఎంతో కీలకం. అక్కడే అణు కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు, పరీక్షలు నిర్వహించినట్లు చెబుతారు. దీనికోసం అనేక సొరంగాలు తవ్వారు. 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నట్లు అంచనా. అలాగే భారీ పేలుళ్లను తట్టుకునేలా రక్షణ శాఖకు చెందిన పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ప్రత్యేక సొరంగాలు నిర్మించింది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ఫోర్డో స్థావరానికి ఏమాత్రం తీసిపోని విధంగా కిరాణా హిల్స్ న్యూక్లియర్ బేస్ ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ దీనిపై దాడి చేసిందని వార్తలొచ్చాయి. అవసరమైతే శత్రు భూగర్భ అణు కేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్పై అమెరికా దాడులు తేల్చేశాయి. సో మోడీ సర్కార్ కూడా ఆ బాటలోనే అడుగులేస్తోంది అనుకోవచ్చు. ఏది ఏమైనా మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్లు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్ చైనాపై పూర్తి ఆధిపత్యం ఖాయం.